హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మనం ఈనాడు ఎడిటోరియల్ చూసుకున్నట్లయితే ప్రధానంగా 4 ఎడిటోరియల్ ఇచ్చిందో ఆ 4 ఎడిటోరియల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. దాంట్లో మొదటగా ఏకఛత్రాధిపత్యమే ధ్యేయం, పుతిన్ బాటలో జిన్పింగ్ అడుగులు అని చెప్పేసి ఎడిటోరియల్ ఇచ్చిండు. ఈ ఎడిటోరియల్లో మనకు రైటర్ ఏం చెప్తుందంటే 2000 సంవత్సరంలో పుతిన్ రష్యా అధ్యక్షుడైన తర్వాత అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదాన్ని అనిశ్చితులను అణగదొక్కడం కోసము పుతిన్ తీవ్రమైన చర్యలకు చేపట్టిండు. అటువంటి చర్యల వల్ల ప్రజలు అతనిపై పాజిటివ్గా రియాక్ట్ అయ్యారని చెప్పేసి చెప్తుండో. అయితే సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత అక్కడ పెట్టుబడిదారు విధానం దారుణంగా విరిపోయి చాలా కొద్దిమంది మాత్రమే అపర కుబేరులు ఉండిపోయారు. చాలామంది సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారనమాట. ఈ నేపథ్యంలో పుతిన్ అక్కడ అధ్యక్షుడైన తర్వాత అటువంటి వేర్పాటువాదాన్ని తొలగించడానికి ఆ అపర కుబేరులు చాలా వరకు వివిధ రాష్ట్రాల్లో ఉండి ఆ వేర్పాటువాదానికి సహాయం చేస్తూ రష్యా నుంచి ఏర్పడదాం మనం అన్నట్టుగా వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. అయితే వీళ్ళందరినీ మొత్తానికి వేర్పాటువాదం అనేది లేకుండా రష్యాను ఒక సుసంపన్నమైన రాజ్యంగా మళ్ళీ మొదటి ప్లేస్లో తీసుకురావాలని చెప్పేసి పుతిన్ ఏం చేసిందంటే అటువంటి వేర్పాటువాదాన్ని కంపల్సరీగా సైనిక చర్య ద్వారా మొత్తం తీసి పడేసిండు. ఉదాహరణ చూసుకున్నట్లయితే జార్జియా, చెచెన్యా వంటి రిపబ్లిక్లు, అదేవిధంగా 2014లో మనం ఉక్రెయిన్లోని క్రిమియా ప్రాంతాన్ని కూడా సైనిక చర్య ద్వారా రష్యాలో కలుపుకున్నాడు అనమాట. అంటే ఇటువంటి వేర్పాటువాదాన్ని పుతిన్ అసలు సహించేటోడు కాదనమాట. రష్యాను ఒక మేజర్గా ఒక ఫస్ట్ ప్లేస్లో ఉంచాలని అతని ధ్యేయం ఇటువంటి చర్యలకు తీసుకొచ్చిందనమాట. రష్యా ఆర్థిక వ్యవస్థను కొంతమంది పెట్టుబడిదారులు అపర కుబేరుల చేతుల్లోకి ఉండకుండా పుతిన్ చాలా చర్యలు తీసుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు మన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా నేను కూడా అదే విధమైన చర్యలు పుతిన్ లాగానే తీసుకుంటా అని చెప్పేసి అనుకుని ఇప్పుడు తీసుకుంటున్నాడు కూడా. ఉదాహరణ చూసుకున్నట్లయితే చైనాలో ఒక వ్యాపార సంస్థ పెట్టాలనుకున్నాను. ఒక కంపల్సరీ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అంటే చైనా యొక్క కమ్యూనిస్ట్ పార్టీ అండదండలు ఉంటేనే అక్కడ వ్యాపారం సవ్యంగా సాగుతుంది, లేకపోతే అక్కడ వ్యాపారం అసలు సాగదు. అయితే అక్కడ చైనాలో పెద్ద సంస్థ అయినటువంటి ఆలీబాబా గ్రూప్ యజమాని జాక్మా 1980లోనే అక్కడ ఆ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సభ్యతను తీసుకున్నాడు అనమాట. అయితే తీసుకున్న తర్వాతకి కొంతమేర బాగానే ఉంది. అతను ఇప్పుడు అక్కడ ఒక అగ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది అనమాట. ఈ నేపథ్యంలో మన జాక్మా ఏం చేసిందంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడానమాట. ఏ విధంగా ప్రభుత్వం మొత్తానికి అన్ని సంస్థలను నియంత్రిస్తుంది అని ఒక మాట మాట్లాడినందుకు అతను చైనా ప్రభుత్వం ఏం చేసింది, అధికారికంగా విడుదల లేక కాకపోతే ఇది మాత్రం జరిగింది నిజమే. ఏ విధంగా అంటే అతను కిడ్నాప్ చేసేసింది అనమాట. కిడ్నాప్ చేసేసి అక్కడ ఈ అలీబాబా గ్రూప్ ఒకటే కదా, టెన్షన్ అని ఇట్లా 2-3 సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము. ఇప్పుడు మన అలీబాబా వ్యవస్థాపకుడేనంటే జాక్మాని కూడా అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసింది అనమాట. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు అనమాట. జాక్మా ఇప్పటికే అతను ఆచూకీ లేదనమాట జాక్మాది. అయితే ఈ విధమైన చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే అలీబాబాకు అనుబంధ సంస్థ అయినటువంటి ఆలీపే అక్కడ ఒక పెద్ద ఫైనాన్స్ రంగంలో ఒక మస్తు విస్తరించిందనమాట. అయితే ఇది తమ దేశానికి అంటే తమ కమ్యూనిజానికి, మన దేశానికి, మన చైనా ఆర్థిక వ్యవస్థకి ఇది పెద్ద విపత్తులేగా అనుకుంటుంది. ఏ విధంగా అంటే ఇవి ఇట్లా చేయడం వల్ల ఇవి మన ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్ళిపోతే కమ్యూనిజం అనేది పడిపోతుంది అని చెప్పేసి చైనా భావించి వివిధ చట్టాలతోటి అక్కడ ప్రజల్ని అంటే ఇప్పుడు ఇటువంటి సంస్థల్ని అణగదొక్కడానికి వాళ్ళని తక్కువ అంటే వాళ్ళ స్టాండర్డ్ని తక్కువ చేయడం కోసం వివిధ చట్టాలతో వాళ్ళని అరెస్ట్ చేయడం చేస్తుందన్నమాట. ఉదాహరణకు ఇప్పుడు మనం ఆలిపేని చూడొచ్చు అనమాట. అక్కడ దాదాపు 73 కోట్ల మంది అంటే చైనాలో సగం కంటే ఎక్కువ మంది ఆలిపేని యూజ్ చేస్తున్నారు ఫైనాన్స్ రంగంలో. అయితే ఇటువంటి అక్కడ ఇట్లా మనం ఉపయోగించడం వల్ల ఫైనాన్స్ రంగంలో అతిపెద్ద స్థాయికి వెళ్ళిపోయి చైనాకు ఒక మంచి పోటీ అంటే అక్కడ ప్రభుత్వ సంస్థలకు పోటీ ఇస్తుంది అనమాట. పోటీ ఇవ్వడం వల్ల చైనా మన జిన్పింగ్ ఏమనుకుంటుందంటే ఇటువంటిది మనం ప్రోత్సహించేది లేదు, ఇది మనకే ఏదో తిరుగుతుందని చెప్పేసి అయితే అలీబాబా ఒక అంశం లేవనెత్తినందుకు వెంబడి అతనిపై చర్యలు తీసుకొని ఇప్పుడు ఆయన పవర్కి ఆచూకీ లేదు అతన్ని. ఈ విధమైన చర్యలు మేము తీసుకుంటున్నామని చెప్పేసి రైటర్ మనకు చెప్పిండు. అయితే ప్రజాస్వామ్య దేశాలైన మన అమెరికా, మన ఇండియా అటువంటి దేశాలలో కూడా మనకి ఇప్పటికీ అటువంటి ఏ విధమైన అంటే మన దగ్గర కూడా సంస్థలు స్థాపించవచ్చు. అంతేగాని వాటిని మనము
ఎప్పుడు ఇట్లా ప్రభుత్వానికి వ్యతిరేకం ఒక మాట మాట్లాడినా మనం అటువంటి వాటిని ఎటువంటి పెద్ద చర్యలు తీసుకోలేము అనమాట. బట్ చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాలలో అట్లా కాదు, సోషలిజానికి వాళ్ళు పెట్టింది పేరు అనమాట. కంపల్సరీ మన దేశమే పెద్ద అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. అంటే అక్కడ ప్రాథమిక హక్కులకు అసలు విలువ ఇయ్యరన్నమాట. దేశమే గొప్ప అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళు అనుకోవడం వల్లనే ఇటువంటి చర్యలకు పోతుందని చెప్పేసి రైటర్ చెప్తున్నాను. ఇది మనకు దీనిలో చెప్పినమాట ఈ ట్యూటోరియల్లో. ఎడిటోరియల్ బాగుంది, ఐఆర్ పరంగా బాగా పనికి వస్తుంది కాబట్టి కంపల్సరీ యూజ్ చేయండి. దీనికి నేను క్వశ్చన్ ఏమి ఇవ్వట్లేదు, బట్ చదవండి. అండ్ నెక్స్ట్ శ్వేత సౌధంలో భారతీయం అని చెప్పేసి ఎడిటోరియల్ ఇద్దాం. అగ్రరాజ్యంలో కీలక పదులు అని చెప్పేసి ఎడిటోరియల్ మనం చూస్తే ఏమవుతుందంటే 2021కి ఇప్పుడు మనము ప్రస్తుత 46వ అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ అతని స్థానంలో అంటే అతని క్యాబినెట్లో 20 మంది పైగా భారతీయ అమెరికన్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారనమాట. చట్టసభల్లోకి వెళ్తున్నారు. ఇది ఒక గొప్ప పరిణామం. దాంట్లో మేజర్గా ఎక్కువ శాతంలో అమ్మాయిలు ఉన్నారు. ఇది ఇంకా ఒక గర్వించదగ్గ విషయం అనమాట భారతదేశానికి. అయితే ఈ నేపథ్యంలో మనం చూడాల్సింది ఏంటంటే 1960 నుంచి మనము మెరుగైన జీవితం కోసం మనము చాలామంది అమెరికాకు వెళ్ళిపోవడం జరిగిందనమాట. మన వైద్య రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఇంజనీరింగ్ సెక్టర్లో కావచ్చు, శాస్త్ర సాంకేతిక సెక్టర్లలో కావచ్చు, ఈ విధమైన వాటిల్లో మన దేశ ప్రజలు అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మంచి విషయాన్ని అదేవిధంగా మంచి ప్రతిభను కనబరిచింది అనమాట. ఆ ప్రతిభ అనేది ఇప్పుడు చట్టసభల్లోకి వెళ్ళేందుకు ఉపయోగపడుతుందంటే అర్థం చేసుకోండి. ఉదాహరణకు అక్కడ మేజర్ సంస్థలు ఉన్నాయన్నమాట. మేజర్ సంస్థలలో చాలా వరకు భారతీయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ విధమైన అంటే ఉదాహరణకు గూగుల్ CEO చూసుకోవచ్చు, సుందర్ పిచాయ్, అండ్ మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా, అడోబ్ ప్రీమియర్ CEO అయినటువంటి శంకర్ నారాయణ్ వంటి వాళ్ళని మనం చూడొచ్చు అనమాట. అంటే మన దేశం యొక్క ప్రతిభ విదేశాలలో బాగా గుర్తించబడుతుంది, బట్ మన దేశంలో అంతగా గుర్తించబడతలేదని నేను అనుకుంటున్నా. ఇది నా ఒపీనియన్ కాబట్టి తప్పు అనుకుంటున్నాను. అయితే ఈ నేపథ్యంలో మనం అనుకునేది ఏంటంటే మన దేశం నుంచి చాలామంది అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా మనం మన దేశం నుంచి అక్కడికి వెళ్ళిపోవడం వల్ల మేధో సంపత్తి అనేది జరిగిపోతుంది. అదేవిధంగా అక్కడి నుంచి మనకు రెమిటెన్సెస్ ఎక్కువ వస్తున్న దేశాలలో మనది ఫస్ట్ ప్లేస్ అనమాట. వివిధ దేశాలు మన ప్రాంత ప్రజలందరూ వివిధ దేశాలలో ప్రపంచం మొత్తంగా విస్తరించారు కదా, అక్కడ నుంచి మనకు రెమిటెన్సెస్ బాగా వస్తుంది. ఆ రెమిటెన్సెస్ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. మన తర్వాత ప్లేస్లో చైనా ఉంది అని చెప్పేసి మనకి ఎడిటోరియల్ చెప్తుందో, అట్లాగే మనకు ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో మన దేశానికి సంబంధించినటువంటి చాలామంది ఉన్నారు. అంటే CEOలుగా ఇప్పుడు నేను చెప్పిన మాదిరిగా ఫార్చ్యూన్ 500లో. అలాగే అమెరికాలో ప్రతి 7 వైద్యులలో ఒకరు మన భారత సంతతికి చెందినటువంటి వైద్యులు ఉన్నారని చెప్పేసి మనకు ఎడిటోరియల్లో మనకు రైటర్ చెప్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఉదాహరణకు డొనాల్డ్ ట్రంప్ యొక్క ముఖ్య సలహాదారు అయినటువంటి ఆరోగ్య సలహాదారు కూడా మన ఇండియాకి చెందినటువంటి సీమా వర్మ అని చెప్పేసి మనకు ఈ విధంగా చెప్తుండ్రు. అంటే మన దేశ వాళ్ళ దేశ ఆరోగ్య వ్యవస్థలో మన దేశ పౌరులు ఏ విధంగా అంటే మన దేశానికి చెందినటువంటి మన ఇండో అమెరికన్లు ఏ విధంగా దోహదం చేస్తున్నారో మనం దీన్ని బట్టి చూడొచ్చు. ఆరోగ్య రంగంలో ప్రస్తుత అమెరికాలో ప్రతి రంగంలో భారతీయులు లేనట్టు భారతీయులు ప్రతి రంగంలో ఉండిపోయారు అనమాట. అంటే ఏ రంగం లేదు ఇప్పుడు అమెరికాలో ఉండే అన్ని రంగాల్లో ప్రతి రంగంలో భారతీయులు ఉన్నారు. ఇది ఒక అతిశక్తి మీరు అనుకోవచ్చు, బట్ ఏంటంటే ఇది నిజం. అట్లాగే మనకు గ్రీక్ సమరయోధుడు ఒక విషయం చెప్పారనమాట. క్రీడో ఆయన ఏమన్నారంటే, నేర్చుకున్న సమయంలో మనం ఎంత చెమట చిందిస్తే యుద్ధ రంగంలో అంత తక్కువ రక్తం చిందిస్తామని చెప్పేసి అతను చెప్పిండు. దీన్ని మనోళ్ళు బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడికి ఎంతో కష్టాల మీద వెళ్ళి అక్కడ సహనము నిజాయితీ అవన్నీ చూపించుకొని అక్కడ వాళ్ళ ప్రతిభను చాటిన తర్వాతకి చట్టసభల్లోకి కూడా వెళ్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే అగ్రశక్తి అయినటువంటి అమెరికాలో ఒక మన దేశ సంతతికి చెందినటువంటి కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పోటీలో ఉందంటే, ఇప్పుడు ఉపాధ్యక్ష పదవిలో ఉందంటే ఇది మామూలు విషయం కాదు. మన దగ్గర ఒక చిన్న మేయర్ కావాలంటే, ఒక కార్పొరేట్ కావాలంటే ఎంత ఇబ్బంది పడతాము. అటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద దేశం అన్నమాట. అన్ని రంగాలలో అతిపెద్ద దేశము. అటువంటి దేశంలో ఉపాధ్యక్ష పోటీలో ఉందంటే ఇట్స్ నాట్ ఏ చిన్న మ్యాటర్ కాదు అది. ఎంత పట్టుదల, ఎంత కృషి ఉంటే, తనకు ఎంత నాలెడ్జ్ ఉండేది ఉంటే, వాళ్ళ దగ్గర ఎంత ప్రతిభ ఉండేది ఉంటే ఈ స్థాయికి వెళ్తారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఎడిటోరియల్ చెప్పిందో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. దీని క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోతే,
బలిపీఠంపై భావ స్వేచ్ఛ అని చెప్పేసి ఈ ఎడిటోరియల్ ఇచ్చిండు. ఈ ఎడిటోరియల్లో మనకు రైటర్ ఏం చెప్పిందంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలు అంతర్జాల వేదికపై అంటే సామాజిక మాధ్యమాలపై ఏ విధమైన ప్రభుత్వానికి ఒక్క చిన్న కోపం పోస్ట్ పెట్టినా, ఏ వీడియో పెట్టినప్పటికీ వాళ్ళ మీద ఐటీ యాక్ట్లోని సెక్షన్ 66A ద్వారా వాళ్ళను చర్యలు తీసుకొని వాళ్ళను జైలులో వేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే 2015లో మనకు ఇటువంటి బాగా జరిగినాయి, అంటే ఇంతకుముందుకు బాగా జరుగుతాయి. 2015లో శ్రేయా సింఘల్ తను ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో కేసు వేసిందనమాట. అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హక్కు మాకు లేదా, అంటే మేము ప్రభుత్వ పౌరులం కాదా అని చెప్పేసి తను సుప్రీంకోర్టులో పిల్లేస్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఐటీ యాక్ట్లోని 66A అనేది మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి దాన్ని కొట్టేసింది. అయినప్పటికీ 2015లో ఎప్పుడు కొట్టేసేది దాన్ని, అంటే ఇప్పుడు ఆ యాక్ట్ ద్వారా మనం అరెస్ట్ చేయడానికి లేదనమాట. అయితే ఇప్పటికీ పోలీస్ యంత్రాంగం ఏం చేసిందంటే రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళను తీసుకుపోయి జైలు వేస్తుంది అనమాట. ఇది ఇప్పుడు మనకి ఎడిటోరియల్లో మనకు బాగా చెప్తున్న హైలైట్ అవుతున్న అంశం అన్నమాట ఇది. ఈ చట్టం ద్వారా అసలు మనం ఏమీ మాట్లాడలేమన్నమాట. ప్రజాస్వామ్యానికి ప్రాణస్పందన అయినటువంటి ఆర్టికల్ 19 ఇటువంటి చిన్న చిన్న చర్యల ద్వారా ప్రభుత్వము వాళ్ళని నొక్కేస్తుంది అన్నమాట. ఉదాహరణ చూస్తే ఇక్కడ మనకు చెప్పొచ్చు అనమాట. ఏముంటుందంటే విశ్లేషణ అంటే నార్మల్గా ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే కోపంగా మాట్లాడతారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కొంతమంది రాజకీయంగా విశ్లేషణ చేస్తారు, ఇట్లా కాదు ఇట్లా చేయాలి మీరు, అట్లా కాదు అట్లా చేయాలి మీరు అని చెప్పేసి చెప్తారు. అయితే ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోకుండా కూడా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వాడు ఏం మాట్లాడితే ఏమన్నా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండు కాబట్టి వీళ్ళు మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనపై చర్యలు తీసుకొని ఐటీ యాక్ట్ ద్వారా, వివిధ చట్టాల ద్వారా, అంటే భారతీయ జాతీయ చట్టాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఆ చట్టాల ద్వారా పర్సన్స్ని జైలు వేస్తారని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తున్నాను. కాబట్టి అటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు గట్టిగా ప్రజాస్వామ్యానికి గొడుగు పట్టే విధంగా ఉండాలని చెప్పి చెప్తుంది. అలాగే పోలీస్ యంత్రం కూడా రాజకీయ భాషలకు సలహాలు అంటే వాళ్ళ కోసం పనిచేయకుండా రాజ్యాంగానికి బద్దులై ఉండాలని చెప్పేసి మనకి ఎడిటోరియల్లో రైటర్ చెప్తున్నాను. చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుంది, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కాబట్టి దీన్ని బాగా చదవండి. దీని క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఎడిటోరియల్లోకి వెళ్ళిపోతే, వృత్తికి ఉపాధికి నష్టం, కోళ్ళ పరిశ్రమపై దుష్ప్రచారాల కత్తి అని చెప్పేసి ఎడిటోరియల్ ఇచ్చిండు. ఎడిటోరియల్లో మనకేం చెప్తుందంటే, మనం 2014 నుంచి 2020 వరకు కోళ్ళ పరిశ్రమలో మంచి వృత్తిని సాధిస్తామని చెప్పిండు. 2014లో మనము 6వ స్థానంలో, అంటే కోళ్ళ పరిశ్రమ ఉత్పత్తిలో, గుడ్ల ఉత్పత్తిలో మనం 6వ స్థానంలో ఉంటే 2020 నాటికి మనం 3వ స్థానానికి వచ్చామని చెప్పేసి రైటర్ మనకు దీంట్లో తెలియజేస్తున్నాడు అనమాట. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అనుబంధ రంగాల్లో దేశ వ్యవసాయంలో ఉన్నటువంటి అనుబంధ రంగాల్లో ఈ కోళ్ళ పరిశ్రమ కూడా అత్యధికంగా వృద్ధిని నమోదు చేస్తుంది. మన వ్యవసాయ రంగం 2-3% అట్లా వృద్ధిని నమోదు చేస్తుంటే ఒక కోళ్ళ పరిశ్రమనే 8-10% వృద్ధిని నమోదు చేస్తుందని చెప్పేసి మనకు ఎడిటోరియల్లో చెప్తున్నాం. అయితే గత కొంతకాలంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని చెప్పింది అనమాట. ప్రతి మనిషి సంవత్సరం మొత్తానికి ఎన్ని గుడ్లు అంటే 180 గుడ్లు 10 కిలోల మాంసం వరకు తినాలని చెప్తే మన దేశంలో ఏ విధంగా ఉందంటే దాదాపు 88 గుడ్లు, అంటే 68 గుడ్ల నుంచి 70 గుడ్ల వరకు తింటున్నారు, 3 కిలోల మాంసమే తింటున్నారు అని చెప్పేసి దీంట్లో రైటర్ చెప్తుండ్రు. అయితే మనము అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రపంచంలోనే మ్యాక్సిమము ఈ కోళ్ళ పరిశ్రమలో గుడ్లు అంటే మాంసాన్ని ఉత్పత్తి చేస్తున్న దాంట్లో మనం అత్యధికంగా ఉన్నాం అన్నమాట. ప్రతి సంవత్సరము 10% వృద్ధితో మనం ముందుకెళ్తున్నాం అన్నమాట. ఈ నేపథ్యంలో అంతే వృద్ధి ఉన్నప్పటికీ వివిధ అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ అంతగా ఉత్పత్తి లేకపోయినా కానీ వినియోగంలో చాలా ఫాస్ట్గా ఉన్నారన్నమాట. అంటే చాలా మొదటి స్థానంలో ఉన్నారు అభివృద్ధి చెందిన దేశాలు. బట్ మన దేశానికి వచ్చేసరికి ఉత్పత్తి అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువ జరుగుతుంది, బట్ వినియోగంలో మాత్రం చాలా తక్కువ జరుగుతుందని చెప్పేసి ఈ రివ్యూలో మనం చెప్తున్నాం. మనకు అత్యధికంగా అంటే మన మాల్ న్యూట్రిషన్ ఎక్కువ ఉన్నటువంటి దేశం అనేది, అటువంటిది మనలాంటి దేశాలకి ఈ మాంసాహారం అనేది ఈ గుడ్లు ప్రోటీన్ల వల్ల లభిస్తుంది. కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల మాల్ న్యూట్రిషన్ తగ్గించవచ్చు అని చెప్పేసి మనం అనలైజ్ చేయవచ్చు దీని ప్రకారంగా. అయితే గత కొంతకాలంగా ఫేక్ న్యూస్ అనమాట, అసత్య ప్రచారాల వల్ల ఈ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి మనకి ఎడిటోరియల్ చెప్తుండ్రు. ఏ విధంగా అంటే
కరోనా సమయంలో కరోనా అనేది అంటే ఈ కోళ్ళ ద్వారానే వస్తుంది, గుడ్ల ద్వారానే వస్తుంది అని చెప్పేసి ఒక రకమైన అసత్య ప్రచారం సామాజిక మాధ్యమాల్లో రావడం వల్ల చాలామంది అది నిజంగా నమ్మేసి ఎవరు తినకుండా ఉండడం వల్ల గిరాకీ ఫుల్ తగ్గిపోయింది అనమాట. గిరాకీ తగ్గిపోవడంతో విపరీతంగా ధరలు పడిపోయినాయి. దాంతో ఆ కరోనా కాలంలోనే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఈ కోళ్ళ పరిశ్రమకు నష్టం వచ్చిందని చెప్పేసి ఆ పరిశ్రమ వర్గాలు చెప్పినాయి అనమాట. అయితే అప్పటికి ఇక తర్వాత ఏమని తెలిసింది, కోళ్ళు అంటే అది తినడం వల్ల ప్రోటీన్స్ వస్తే మనం మంచిగా ఉంటామని చెప్పిన తర్వాత కొంతమేర మళ్ళీ వినియోగం పెరిగిపోయింది అనమాట. అయితే మళ్ళీ రీసెంట్లీ మన దేశంలో బర్డ్ ఫ్లూ వచ్చింది, అది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చింది కాబట్టి కోళ్ళని తినొద్దు అది అని చెప్పేసి మళ్ళీ ఒక రకమైన ఫేక్ న్యూస్ వచ్చిందనమాట. మన దగ్గర బర్డ్ ఫ్లూ రానప్పటికీ ఈ సామాజిక మాధ్యమాల వల్ల చాలామంది నిజంగానే నమ్మేసి ఆ బర్డ్ ఫ్లూ నిజంగా వచ్చిందని చెప్పేసి మళ్ళీ వినియోగం తగ్గిపోవడంతో దాదాపు చాలామంది వినియోగం విపరీతంగా తగ్గిపోయింది. దీంతో కోళ్ళ పరిశ్రమపై ఆధారపడి ఉంటే లక్షల మంది జీవితాలు ఉపాధిని కోల్పోతున్నాయని చెప్పేసి మనకి రైటర్ చెప్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో రైటర్ ఏం చెప్తున్నంటే ఇటువంటి అసత్య ప్రచారాలను ఆపడానికి ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి. అయితే మనం చూసుకుంటే మన దేశంలో అసత్య ప్రచారాలు అంటే ఫేక్ న్యూస్కి ఒక ప్రత్యేకమైన చట్టం లేదన్నమాట. అయితే చట్టం చేద్దామని ప్రభుత్వం అనుకున్న ప్రతిసారి ప్రజల నుంచి పెద్ద లుల్లులు అవుతున్నాయి అనమాట. ఏ విధమైన అంటే సపోజ్ ఒక చట్టం ఉదాహరణకు కేరళలో ఈ రీసెంట్గా ఒక చట్టం తీసుకొద్దాం అనుకున్నారు. ఏది పోలీస్ యంత్రాంగంలో అంటే పోలీస్ చట్టంలో కొంతమంది మార్పులు చేపట్టి సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైనా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటే అక్కడ పెద్ద ఒక ప్రజాందోళన మొదలైందనమాట. ఏ విధంగా అంటే మా భావప్రకటన స్వేచ్ఛను కోల్పోతున్నాం మీరు చేసే చట్టాల వల్ల, మేము ఏం మాట్లాడలేమా, ప్రభుత్వానికి ఏం వ్యతిరేకంగా చెప్పలేమా అన్నట్టుగా ఈ విధమైన చర్యలు వస్తున్నాయన్నమాట. అయితే మనం ప్రభుత్వాలు కూడా ఎటువంటి అంటే పర్ఫెక్ట్ నిబంధనలు రూపొందించకుండా ఇటువంటి సామాజిక మాధ్యమాలపై ఎవరైనా ఇట్లా తప్పుగా మాట్లాడితే వాళ్ళపై చర్యలు తీసుకుంటాం, జైలు వేస్తాం లేదా జరిమానా వేస్తామని చెప్పడంతో చాలామంది ఇక మా ప్రకటన ఆర్టికల్ 19 మేము కోల్పోతున్నాం అని చెప్పేసి పెద్దగా చర్చలు ఇట్లా జరుగుతున్నాయి అనమాట. అయితే ప్రభుత్వాలు కూడా ఈ నేపథ్యంలో అసత్య ప్రచారాలకి ఖచ్చితంగా మనం ఏ విధంగా ఈ విషయాల్లో పర్ఫెక్ట్గా మన నిబంధనలు కూడా మనం తయారు చేయలేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క రకంగా పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోతుంది అనమాట ఆ ప్రచారం అనేది. ఆ ప్రచారం కొంతమేర నిజం ఉంటుంది, మరీ మొత్తానికి అబద్ధం ఉండదు. ఏదైనా ఒక ప్రచారం వస్తుందంటే దాంట్లో కొంతమేర నిజమే ఉంటుంది. ఆ కొంతమేర దాన్ని మనం ఏ విధంగా పట్టుకొని దాన్ని తీసుకొస్తారో అని చెప్పేసి దాన్ని నాకు అంతగా ఎట్లా రూపొందిస్తారో చట్టం అనేది మనం చూడాలి. అయితే రైటర్ మనకి ఈ విధంగా చెప్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎడిటోరియల్ ఈ విధంగా చూడొచ్చు. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనం February 1 నుంచి ఇప్పుడు మనం ఇస్తున్న క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మనము పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో వస్తుందన్నమాట. అంటే మోడల్ ఆన్సర్ వస్తుంది, దానికి 1 day లేట్ వస్తుంది. ఎందుకంటే నేను క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాతకి నెక్స్ట్ డే మళ్ళీ నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు నేను లింక్ పెడతా, అంటే అప్పుడు చూసుకోండి మీరు ఆన్సర్. అంటే మీరు రాసిన దానికి నేను ఇచ్చేదానికి కొంతమేర సారూప్యం ఉంటుందా, అంటే బెటర్ రాయగలుగుతున్నామా, ఇంకేమైనా పాయింట్లు మిస్ అయితే దీని నుంచి తీసుకోవచ్చు. ఇంట్రొడక్షన్ ఎట్లుంది, కంక్లూజన్ ఎట్లుంది, బాడీ ఎట్లుంది అనేది మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కావండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇంటిమేట్ చేయండి. మన ఈ ఛానల్ ద్వారా యూజ్ ఉందని చెప్పి అందరు చెప్పండి. అలాగే మన టెలిగ్రామ్లో సెర్చ్ చేసి లెర్నింగ్ విత్ శ్రీనాథ్ అని చెప్పేసి దాన్ని టైప్ చేసి మన ఛానల్లో జాయిన్ కండి. దాంట్లో మీరు రాసిన ఆన్సర్ దాన్ని పోస్ట్ చేయండి అనమాట. దాని ద్వారా చాలామంది మీకు మీట్ అవుతారు. మీ ఆన్సర్ని ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ మన ఛానల్ని ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటూ జై హింద్.